బెల్లం తయారు ఎలా అవుతుందో మీకైతే చూపిస్తాను మీకు ఇప్పుడు. నుండి ఫస్ట్ చెరుకులు వేస్తాం కెస దగ్గర. అప్పుడు ఇంజిన్ వేసి ఇద్దరు మేపుతారు, ఇద్దరు పిప్పు మోపుతారు. అప్పుడు రసం కుండీ నిండుతుంది, కుండీలో కొద్ది రసం. అప్పుడు ఈ టాయి పొయ్యి మీద పెట్టి బొడ్డు వేసి ఇంజిన్ స్టార్ట్ ఒగ్గుతాం అందులోకి రసం. అప్పుడు అగ్గి పెడతారు అనమాట, అగ్గి వేస్తారు. అగ్గి వేసిన తర్వాత తెప్పర వద్దు, ఇంకా చూడండి చూడు ఫోటో తీసేవారు. అవును, ఆ తెప్పర వచ్చి తీసిన తర్వాత మొత్తం జింక్ ప్యాకెట్లు 2 వేస్తారు. 2 వేసిన తర్వాత ఐడ్రెస్ కొద్దిగేసి వేస్తుంటాం కలర్ రావడానికి. అవును, 10 కేజీలు 10 కేజీలు వేస్తారా? సరే సగం మరుగు అయిన తర్వాత సరే టాయి దిగే ముద్దటేనో పట్టు తీస్తారు అనమాట. వద్దనమాట పాకం వచ్చిన తర్వాత పట్టు తీసి దించిన కిందకి అలాగా ఆ టాయి లాగా. ఇది ఎన్ని గంటలు పెడతారు? 3 గంటల కాలం పడుతుంది. 3 గంటల తర్వాత ఆ పాకాన్ని కలుపుతూ ఉండగా కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేస్తారు. ఆ 15 నిమిషాల తర్వాత బెల్లం వేసుకొని గ్లాసులు తెచ్చుకొని దాన్ని కొంచెం తడుపుకొని బెల్లం తీసే పరికరాలు తెచ్చుకొని ఆ చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేసిన తర్వాత బెల్లం తీసిన తర్వాత గ్లాసుల్లో వేసేస్తారు. ఒక పక్క మొత్తం అయిపోయిన తర్వాత చెప్పులు వేసుకొని లోపల దిగుతారు. చెప్పులు ఎందుకు వేసుకుంటారంటే కడాయి చాలా వేడిగా ఉంటుంది, వేసుకోకపోతే కాలు కాలిపోతాయి. కాబట్టి చెప్పులు వేసుకొని లోపల దిగుతారు. అది మొత్తం కడాయి మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని శాలలోకి లోపలికి తీసుకువెళ్తారు. ఈ గ్లాసుల్లో వేసుకున్న బెల్లాన్ని ఆ గ్లాసుల్లో ఎంతసేపు ఉంచుతారంటే 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాల తర్వాత ఆ బెల్లం చల్లగా అవుతుంది. ఆ 30 నిమిషాల తర్వాత ఆ గ్లాసులోంచి ఆ బెల్లాన్ని విడదీస్తారు. ఇది 1/2 కేజీ బెల్లం. ఇది తర్వాత ఇది కేజీ బెల్లం. అలా విడదీసిన బెల్లాన్ని మొత్తం ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక బాక్సులోకి సర్దుకుంటారు. ఆ ప్యాకెట్లు మొత్తం సర్దుకున్న తర్వాత ఒక బాక్స్కి కరెక్ట్గా 24 కేజీలు వచ్చేటట్టు చూసుకుంటారు. ఇందాక 1/2 కేజీ బెల్లం చెప్పాను కదా, సరిపోతే ఆ 1/2 కేజీ బెల్లాన్ని వీటిలోకి వేసుకుంటారు. కరెక్ట్గా 24 కేజీలు వచ్చేసరికి బాక్స్ అయితే ప్యాకింగ్ చేసేస్తారు. దాని తర్వాత ఆ సిద్ధమైన బాక్సుల్ని మార్కెట్లోకి వెళ్ళి అమ్మేస్తారు. రోజుకి ఎన్ని కేజీలు తయారు చేస్తారు? రోజుకి అంటే టాయికి 250 కేజీలు వద్దాం. 750 7 కేజీలు. 7 1400 750 350 అక్కడికి 1750 కిలోలు తయారు. ఎన్ని? 1750 కిలోలు. ఎంత ఇస్తారు రోజుకి? రోజుకి 600 భోజనం. 600 భోజనం ఇస్తారు. ఇలా ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు 70 రోజులు 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుంది స్టార్ట్ చేసి. మొత్తం చెరువులు అయిపోతాయా, పొలం మీద రైతులు చెరువులు అయిపోతాయా, పెట్టేస్తా కట్టి చెరువు పనులకు వెళ్ళిపోతాం అనమాట. చెరువు పనులకు ఎండాకాలం మళ్ళీ చంద్రబాబు డబ్బులు వేస్తే తీసుకొని ఖర్చు పెట్టుకోవడం వెళ్ళి